దురాలోచనగా చేస్తారంట. వారిని చూసి పండ్లు కూడా కొరుకుతారంట. ఎవరో నీతిమంతులను చూసి భక్తిహీనులు దురాలోచన పడతారు, పండ్లు కూడా కొరుకుతారు. మరి ఈ కాలం వచ్చినట ప్రభు చూస్తాడు. భక్తిహీనులు చేసే కార్యాలు, నీతిమంతులు చేసే కార్యాలు కూడా దేవుడు చూస్తాడు. ఎందుకంటే చూస్తున్న దేవుడు కాబట్టి, ఆయన కనుదృష్టి లోకమంతటా సంచరిస్తాడు కాబట్టి, భక్తిహీనులు చేసే కార్యాలు, నీతిమంతులు చేసే కార్యాలు కూడా చూస్తాడు కాబట్టి, మనము దేవుడు చూస్తున్నాడనే భయంతో మనము ఈ లోకంలో జీవించాలి. ఒక ప్రవర్తన యెహోవా చేతనే స్థిరపరచబడును కానీ మరి వారి ప్రవర్తనను చూసి యెహోవా ఆనందించును. ఎవరి చేత స్థిరపడుతుంది మన ప్రవర్తన అంటే యెహోవా చేతనే, ఆ వాక్యం చేతనే మనిషిని ప్రవర్తన స్థిరపడుతుంది. అప్పుడు వారి ప్రవర్తన మరి స్థిరపడబడినప్పుడు యెహోవా దేవుడు ఎంతో ఆనందిస్తాడంట. కాబట్టి మన ప్రవర్తన దేవుని ఆనందింపజేసే విధముగా మన ప్రవర్తన, మన నడవడిక, మన మాటలు, మన తలంపులు మరి ఉండాలి. ఉంటే భక్తిహీనుల్లాగా ఉండదు కానీ యెహోవాను ఆనందింపజేసే వారుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే అతని చెయ్యి పట్టుకొని మరి ఉంటేనే ఎవరి చెయ్యి మరి యెహోవా చెయ్యి పట్టుకొని మనం ఉండాలి. మరి ఉన్నప్పుడు ముసలవారమైనప్పటికీ ఆయనను నీతిమంతుడు విడవబడాడు, నీతిమంతుడు విడవబడాడు. దేవుడి చెయ్యి ఎప్పుడైతే మనం పట్టుకుంటామో మన వృద్ధాప్యంలో ఉన్న, ముసలతనంలో ఉన్న దేవుడు మన చెయ్య విడిచిపెట్టడు. అందుకే నిన్ను విలువను ఎడబాయును, నువ్వు ధైర్యం కలిగి నిబ్రమ కలిగి ఉండు అని వాక్యం చేస్తుంది. కాబట్టి భక్తిహీనుల వలె దురాలోచన చేయొద్దు కానీ నీతిమంతుల వలె ఆయన వాక్యాన్ని ఆయన చేయి పట్టుకుని ఉన్నప్పుడు మనం ఏ వయసులో ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా, ఏ రోగంలో ఉన్నా, ఏ నిద్రలో ఉన్నా, ఏ వ్యాధుల్లో ఉన్నా, ఏ శ్రమల్లో ఉన్నా కూడా దేవుడు మన చెయ్యి విడవని దేవుడు కాబట్టి మనం నీతిగానే బ్రతకాలి. నీతి అనే వస్త్రాన్ని ధరించుకొని ఈ వాక్యంతో మనం జీవించాలి. అలాంటప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతాము. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.